జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకునే మంచి మాటలు ఏమిటంటే, మనం ఎదుటివారికి నష్టం కలిగించకుండా ఉంటే గనక మనం సంపాదించుకున్న రూపాయి కూడా మనకి చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని ఒక నీతి కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక పెద్ద ఆవిడ వాళ్ళ మనవరాలు జీవిస్తున్నారు. వాళ్ళు బ్రతికి చెడ్డ కుటుంబం అంటే తెలుసు కదా, వాళ్ళ పూర్వీకులు మంచి స్థితిమంతులు. వాళ్ళు హయాం వచ్చేటప్పటికి ఆ సంపద కరిగిపోయి తన బిడ్డలు తన కళ్ళ ముందే కోల్పోయి మనవరాలతో జీవిస్తాను. వాళ్ళు అలా జీవితం సాగిస్తుండగా ఒకసారి వాళ్ళకి పెద్ద ధనం అవసరం పడింది. అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు లేక వాళ్ళు తమ ఇంట్లో ఉన్న పాత సామాన్ని అమ్మబోయారు. అప్పుడు ఆ ఊరికి ప్రతిసారి నది దాటి పాత సామాన్లు కొనేవాళ్ళు వచ్చేవారు. అప్పుడు వాళ్ళ మా అమ్మగారు, అమ్మ నువ్వు పాత సామాన్ల గదిలోకి వెళ్ళి ఏదో ఒక సామానం పట్టుకురా, ఇవాళ ఆ పాత సామాన్ల వాళ్ళకి ఆ సామాన్ అమ్మి మనం డబ్బు తీసుకుందాం అని చెప్పింది. ఆ మనవరాలు అలాగే ఆ పాత సామాన్ల గదిలోకి వెళ్ళి ఒక కిలిం పట్టిన ఒక పళ్ళెం తీసుకొచ్చింది. అప్పుడు ఇంతలోకి ఆ వీధిలోకి ఒక సామాన్లు అమ్మేవాడు వచ్చాడు. వాళ్ళకి ఇద్దరు వచ్చినా ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఒక ఒప్పందం ఉండేది. ఒక వీధిలో ఒకళ్ళ బేరం అయిపోయిన తర్వాతే మరొకరు ఆ వీధిలోకి వచ్చి బేరం చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ మొదటి వ్యక్తి పాత సామాన్లు అమ్ముతాం అంటూ వచ్చాడు. అప్పుడు ఆ మామగారు ఆ మనవరాలని ఆ పాత సామాన్లు కొని అబ్బాయిని ఇలా పిలు అని చెప్తే ఆ మనవరాలు పిలుచుకొచ్చింది. అప్పుడు మా అమ్మగారు ఆ పళ్ళని చూపించి, బాబు దీనికి ఎంత ధర వస్తే అంత ధర ఇవ్వు, మాకు ధనం చాలా అవసరం అని చెప్పింది. ఆ అబ్బాయి గీటు పెట్టుకు చూసుకుని మనసులో ఇలా అనుకున్నాడు, అబ్బా ఇది పాత బంగారు పళ్ళెం, వీళ్ళకి బంగారు పళ్ళెం అని తెలియట్లేదు, దీన్ని అతి తక్కువ ధరకే కొనేస్తాను అనుకుని దీనికి ఎంతో డబ్బులు రావమ్మా అని చెప్పి అన్నాడు. కాదు బాబు మాకు డబ్బులు చాలా అవసరం అని చెప్తే అతను చాలా తక్కువ ధరని చూపించాడు. అప్పుడు ఆ మామగారు, వద్దు బాబు మేము ఇవ్వలేము, మాకు ఇప్పుడు డబ్బులు అవసరం అని చెప్పి అతన్ని పంపించేసింది. అతను అనుకున్నాడు ఇంకో 2 వీధులు తిరిగి వచ్చి మళ్ళీ కొంచెం ధనం పెంచి అతి తక్కువ దానికి ఆ బంగారు పళ్ళెం కొనేద్దాం అనుకుని పక్క వీధికి వెళ్ళాడు. ఈలోగా అవతల వీధుల్లో బేరాలు చూసుకుంటున్న పాత సామాన్లు కొనే వ్యక్తి ఈ వీధికి వచ్చాడు. మళ్ళీ పాత సామాన్లు కొంటామని పిలుపు విలబడగానే ఆ పెద్ద ఆవిడ వాళ్ళ మనవరాల్ని అతన్ని పిలుచుకురా అంది. అతన్ని కూడా పిలుచుకొచ్చింది. అప్పుడు అతను గీటు పెట్టి చూసి, అమ్మ ఇది పాత బంగారు పళ్ళెం, దీన్ని కొనే అంత ధనం నా దగ్గర లేదు అని నిజాయితీగా నిజం చెప్పేశాడు. అప్పుడు ఆ మా అమ్మగారు, నీ దగ్గర ఎంత ధనం ఉంటే అంత ఇవ్వు బాబు అని అంటే, అయితే సరేనండి ఈసారికి నా దగ్గర ఉన్న ధనం అంతా ఇచ్చేస్తాను, మళ్ళీ వస్తాను కదా అప్పుడు మళ్ళీ మరికొంత ధనం మీకు ముట్ట చెప్తాను అని చెప్పి నిజాయితీగా అబ్బాయి చాలా ఆనందంగా బంగారు పళ్ళాన్ని తీసుకుని ఆ ధనాన్ని ఆ పెద్ద ఆవిడకి ఇచ్చాడు. ఆవిడ వాళ్ళ మనవరాలు కూడా చాలా సంతోషించారు. ఈలోగా ఈ అబ్బాయి బంగారు పళ్ళాన్ని తీసుకుని ఇంక వేరే వస్తువులు కొనడానికి ఇతని డబ్బులు లేవు కదా, ఆ రోజు చాలా పెద్ద బేరమే దొరికిందని ఆనందంగా ఆ నిజాయితీగా ఉన్న పాత సామాన్లు కొనే వ్యక్తి నది దగ్గరికి వెళ్ళి పడవెక్కాడు, పొరుగురు వెళ్ళిపోదాం అని. ఈలోగా ముందు వచ్చిన పాత సామాన్లు అత్యాస వ్యక్తి మళ్ళీ ఆ ఇంటి ముందుకు వచ్చి, అమ్మ ఇంకొక కొంచెం ధనం పెంచిస్తాను, ఆ పళ్ళెం ఇవ్వండి అని అడిగాడు. అంతే ఆ మామగారు అన్నారు, నువ్వు మమ్మల్ని మోసం చేయాలనుకున్నావు, అది బంగారు పళ్ళెం అట, ఇంకో అబ్బాయి వచ్చి దాన్ని నిజమైన ధర కట్టి ఇచ్చి వెళ్ళాడు అని చెప్పింది. అప్పుడు ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చి అతన్ని చూసి గొడవ పెట్టుకుందాను గబగబా కొన్నవన్నీ అక్కడే తన సామాన్లన్నీ వదిలేసి నది ఒడ్డుకి వెళ్ళాడు. అప్పటికే పడవ బయలుదేరిపోయింది. తనకి ఈత రాదన్న విషయం కూడా మర్చిపోయి గబుక్కుని నదిలో దూకేశాడు కోపంతో. అలా కొంత దూరం వెళ్ళేటప్పటికి ఊపిరి సలపక మునిగిపోయాడు. ఇప్పుడు ఈ కథ ద్వారా మనకి ఏం తెలుస్తుందన్నమాట, ఒకటి నిజాయితీగా ఉండడం అనేది చాలా మంచి పని అని, 2 మనం ఎవరికైనా నష్టం చేయాలని చూస్తే కొన్నిసార్లు ఆ నష్టం మనకు వెంటనే
తిరిగి వచ్చేస్తుంది. ఇతనికి ఎలాగా, ఇతని వస్తువులు నష్టపోయాడు, ప్రాణం కోల్పోయాడు. లేదు అప్పటికప్పుడు నష్టం జరగకపోయినా భవిష్యత్తులో అయినా ఏదో రూపంలో మనకి నష్టం కలుగుతుంది. మనం ఎవరిన రూపాయి అయినా నష్టపెట్టాలని చూస్తే మనకు ఆ రూపాయి ఆ పూటకి లాభపడినా అది మనం ఎక్కడో అక్కడ నష్టపోయేలాగే చేస్తుంది. అదే మనం ఎదుటివారిని నిజాయితీగా కనుక ఆ రూపాయి సంపాదించుకుంటే అది మనకెంతో తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. హరే కృష్ణ.